వాటర్ వేయలేదు చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కసూరి మేతి వేసుకొని కొద్దిగా సగం నిమ్మచెక్క వేసుకుందాం, కొద్దిగా పెరుగు వేసుకుందాం కదా, స్పైసీ స్పైసీగా పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నీటి నుంచి అయితే కొద్దిగా నిమ్మ రసం వేసుకుందాం. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మరొక రెసిపీతో వచ్చాను మీ ముంగట. గ్రీన్ చికెన్ అయితే చేద్దాము. గ్రీన్ చికెన్ ఎలా చేద్దామో చూద్దాం. దీనిలో ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ అయితే నేనైతే గ్రీన్ చికెన్లోకి అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నా. కొద్దిగా ధనియాలు, దాల్చిని, సాజీరా, లవంగాలు, మిరియాలు, ఒక 5-6 ఏమో మన తోక లవంగాలు అన్నట్టు, ఇలా తోక లవంగాలు, ఇవేమో నల్ల మిరియాలు. ఓకేనా. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా. 1/2 kgలో కొద్దిగా తక్కువ ఎక్కువ ఉన్నది అన్నట్టు. ఒక చిన్నదేమో నిమ్మకాయ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కళ్యామాకు, కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్. మనమేమో ఇప్పుడైతే చికెన్ అయితే నేనైతే ఫ్రెష్గా కడిగి పెట్టేసిన. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే దంచిన అన్నట్టు ఫ్రెష్గా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, నేనైతే ముక్కకు అంటాలి కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నా. ఇందులోనే పెరుగు వేసుకుంటున్నా. ఒక కప్పెడు తీసుకున్నా అన్నట్టు. తీసుకున్న తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది గ్రీన్ చికెన్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తినని వారు ఎవరైతే ఉండరు కదా, ప్రతి ఒక్కరికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మేమైతే ఎక్కువ తినము, కానీ మా పిల్లల గురించి అయితే అప్పుడప్పుడు వండుతూ ఉంటాను నేనైతే. మా ఇంట్లో అయితే మేమైతే ఎక్కువ తినము, పెద్దవాళ్ళము, పిల్లలే తింటారు ఎక్కువ. అయితే ఇట్టిగా పిల్లలు చూడండి ఫ్రెండ్, నేనైతే స్టవ్ వెలిగించి పైన అయితే పెట్టేసిన. మనం ఇవి గరం మసాలాలన్నీ అయితే ఇలా వేయించుకుందాం. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. కొద్దిగా లైట్ ఇలా వేయించుకోవాలి. చూడండి, సాజీరా ఇట్లా చిటపటలాడుతుంది. ధనియాలు కొద్దిగా వేయించుకొని అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా కళ్యామాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనమేమో మిక్సీ పట్టుకుందాం. అదే ప్యాన్లో మనము ఆయిల్ వేసుకుందాం. ఈ స్పూన్తో ఒకటి సగం అయితే వేసుకున్నాం. చికెన్ తక్కువనే ఉంది కాబట్టి ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, వేయించుకుందాం. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ దాకా అయితే వేగాయి. అందులోనే మనం చికెన్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందాం. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంది కదా, ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. రోటీలోకి, పరాటాలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన రుచికి సరిపడంత కొద్దిగా అయితే ఫస్ట్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందే చికెన్లో కలుపుకొని పెట్టుకున్నాం కదా. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఏది వేస్ట్ పోవద్దు కదా. చూడండి, కొద్దిగా వాటర్ చూడండి ఫ్రెండ్, దాని వాటర్ అయితే మనమైతే మిక్సీ పట్టిన వాటర్ వేసాం కదా, కొద్దిగా 5 minutes అయితే ఉడికిన దాకా అయితే మూత పెట్టేద్దాం. ఫ్రెండ్ చూద్దాం,
నాకైతే 15 మినిట్స్ అయితే పట్టింది దాని వాటర్ దానికి ఇంకిందాక. నేనైతే వాటర్ వేయలేదు. చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కొద్దిగా కసూరి మెంతి వేసుకుందాం స్మెల్ గురించి. కసూరి మెంతి వేసుకొని కొద్దిగా సగం నిమ్మచక్క వేసుకుందాం. కొద్దిగా పెరుగు వేసుకున్నాం కదా, స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీది నుంచి అయితే కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, చూద్దాం. నాకైతే 15 మినిట్స్ అయితే పట్టింది దాని వాటర్ దానికి ఇంకిందాక. నేనైతే వాటర్ వేయలేదు. చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కొద్దిగా కసూరి మెంతి వేసుకుందాం స్మెల్ గురించి. కసూరి మెంతి వేసుకొని కొద్దిగా సగం నిమ్మచక్క వేసుకుందాం. కొద్దిగా పెరుగు వేసుకున్నాం కదా, స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీది నుంచి అయితే కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. చూడండి చూడండి ఫ్రెండ్, గ్రీన్ చికెన్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ లైక్ అయితే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ మరి.